సండే రోజు మార్కెట్కి వెళ్ళి కేజీ ప్రాన్స్ తెచ్చాడు. అవి పొట్టు అని తీస్తే హాఫ్ కేజీ ప్రాన్స్ అయ్యింది. ప్రాన్లో ఒక నరం ఉంటుంది, అది బ్లాక్గా. దాన్ని తీసి వాష్ చేసి ఒక గిన్నెలో ఆయిల్ వాటర్ వేయకుండా స్టవ్ మీద సిమ్లో పెట్టి అది ఎగిరిపోయే వరకు దాన్ని నాకు తెలిసి ఒక 10 minutes పడుతుందండి, వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసా. తర్వాత కర్రీ కోసం ఒక బాండీ పెట్టి ఆ బాండీలో 2 tablespoon ఆఫ్ ఆయిల్ వేసా. ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక 2 గ్రీన్ చిల్లీస్ మధ్యలో స్లిట్ చేసి వేసా. అది కొంచెం అయ్యాక 4 మీడియం ఆనియన్స్ తీసుకొని అవి కలిపి అది కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి దాంట్లో కొంచెం టర్మరిక్ వేసానండి. టర్మరిక్ కలిపేసి పసుపు అనేది దానికి బాగా పట్టించాక ప్లేట్ మూయించి తర్వాత అందులో 3 మీడియం టమాటోస్ వేసా. ఆ మీడియం టమాటోస్ అనేది బాగా మగ్గాక కొంచెం మెత్తగా అయ్యాక అవి కలిపేసి దాంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను హాఫ్ టీ స్పూన్, అది కనబడుతుంది కదా, అంత వేసా. కొంచెం నాన్ వెజ్కి ఎక్కువ పడుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసి దాన్ని కొంచెం అదంతా మసాలా దాన్ని పట్టినాక అందులో కారం, సాల్ట్, ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసా. ఆ మసాలా అంతా పట్టి అందులో అయ్యాక ఆయిల్ పైకి ఇట్లా తేలినాక దాంట్లో నేను కొంచెం పెప్పర్ పొడి వేసా. క్లిప్ మిస్ అయినట్టుంది. తర్వాత అది అయ్యాక దాంట్లో నేను ప్రాన్స్ ఇందాక మనం ఉడకబెట్టింది ఉంది కదా, ఆ ప్రాన్స్ వేసి ఆ ప్రాన్స్కి మొత్తం మసాలా అనేది పట్టేసి మొత్తం ముక్క బాగా మసాలా అయినాక దానికి ఒక క్యాప్ పెట్టేసా. పెట్టి మీకు ఫ్రై లాగా కావాలంటే ఇందులో కొంత కొత్తిమీర వేసి వదిలేయచ్చు. నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి అది బాయిల్ అయ్యాక అందులో కొంచెం కొత్తిమీర, కొబ్బరి పొడి వేసా. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.